రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ రోజుల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు నెలకు ₹1,00,000 జీతం ఉంటే రైతులకు కనీసం నెలకు 10 నుంచి 12,000 రూపాయల ఆదాయం కూడా రావడం లేదన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్మించిన రైతుల వసతి గృహాన్ని, ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ను మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు సంజయ్. 50 లక్షలతో నిర్మించిన ఫుడ్ ప్రాసెసింగ్ ప్రయోగశాలను ప్రారంభించారు. రైతులకు వసతి గృహం కట్టడం మంచి ఆలోచన అన్నారు బండి సంజయ్. మహిళలకు కానీ అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ ఈ ఆలోచన అంటే పంటల యొక్క విలువ పెంచడము, పంట వచ్చే వాటి నుంచి ఏ విధంగా ఉత్పత్తులు తయారు చేసి మనం మార్కెట్లో మంచి అందమైన ప్యాకింగ్ చేసి మార్కెట్లో ఈ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోని అనేక మందికి శిక్షణ ఇవ్వడానికి కూడా ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా చాలా అద్భుతం, చాలా సంతోషం కూడా. ఎందుకంటే మనం తెలిసి ఇవాళ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఇవాళ విద్య, ఆరోగ్యము, సేంద్రియ వ్యవసాయం ఇట్లా అనేక రంగాల్లో మంచి మంచి విద్యార్థులను తయారు చేయడము, సంస్కారవంతమైన విద్యను అందించడము, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయడము, సేంద్రియ వ్యవసాయ విషయంలో రైతులను తయారు చేయడము, ఇటువంటి ఆలోచనతోని ఈరోజు ఏకలవ్య ఫౌండేషన్ ఇలా మన ముందుకు వస్తున్నది. పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, వర్మీ కంపోస్ట్ ఉన్నది, దాంతోపాటు సాందీపని గురుకులం పాఠశాల ఉంది. ఇట్లా అనేక విషయాల్లో వారు సమాజంలో అనేక మందిని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 200 గ్రామాలకు పైగా ఇవాళ 7 సైంటిస్టులు ఇక్కడ ఉండి పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ భగవంతునికి భక్తునికి అనుసంధానం అగరబత్తి అంటారు, అంతేనా కాదా? రైతుకు వ్యవసాయానికి అనుబంధము కేవీకే. ఏ విధంగా తక్కువ ఖర్చుతోని ఎక్కువ దిగుబడి సాధించాలన్న ఒక ఆలోచనతోని సేంద్రియ వ్యవసాయం విషయంలో ప్రజల్లో కూడా ఆలోచన కల్పించడానికి, రైతులకు ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు కూడా ఒక ఆలోచన కల్పించడం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ప్రయత్నించేటువంటి ఒక సంస్థనే కేవీకే. వాళ్ళ డ్రోన్ ద్వారా కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి రైతు కూలీల కొరత తీర్చడానికి కూడా ఇలా కేవీకే ముందుకు వస్తుంది. చాలా మంచి మంచి ఆలోచనతో ఇలా కేవీకే రైతులు కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ వ్యవసాయానికి సంబంధించి ఇవాళ సేంద్రియ చాలా చూసాం. ఇప్పుడు మేము పసుపు తీసి చూస్తాం, ఆ స్మెల్ చూస్తాం, స్మెల్ ఘాట్ వస్తున్నది. ఇది నిజమైన పసుపు అన్నట్టు. ఇవాళ చూసిన వాళ్ళు ఇలా చాలామంది చేతులు ఎత్తుపడ్డ మనకే గలి అనిపిస్తుంది. బీపీ షుగర్ లేని వాళ్ళు చేతులు ఎత్తుపడ్డ 10 మంది కూడా ఖాళీగా ఉంటారు. అందరు చేతులు ఎత్తారా? బీపీ షుగర్ లేని వాళ్ళు చేతులు ఎత్తుపడి అందరు ఎత్తారు. క్యాన్సర్ అంటే 50% క్యాన్సర్ వస్తుంది. నాకు స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేసాడు నాకు 2012 స్టంట్ వేసాడు నాకు. మన ఆరోగ్యం మీద, మన వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక దాడిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ దాడి సమయంలో ఈ దేశాన్ని, సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి, మన వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన